మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకుడు లింగాల అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కార్మికులతో కలిసి ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల కనీస వేతనం నెలకు 10,000 రూపాయలు చెల్లించడంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కోడిగుడ్ల ధరలు పెరిగినందున ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కానివ్వండి, అట్టనే కోడిగుడ్లకు సంబంధించింది మరి బ్యాంకు ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలని, కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి కనీస వేతనాలు 10,000 రూపాయలు ఇస్తారని ఇప్పటి వరకు 10 పైసలు కూడా లేవు. ఎందుకంటే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 10వ తారీఖు నాడు బిల్లులు ఇస్తాం, గౌరవ వేతనాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి గద్దెనెక్కి ఇప్పటికి సంవత్సరం గడిచిపోయినా మరి 10 పైసలు కూడా చెల్లించకుండా వీళ్ళతోని ఎట్టి చాకిరీ చేసుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచిత భోజనం మేము సౌకర్యం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చేది ఆ పాఠశాల ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం, బియ్యం తప్ప మరి వంట సామాగ్రిని ఈ కార్మికులే సొంత డబ్బులతోని పిల్లలకు భోజనం అండి పెడుతున్నారు. కాబట్టి కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలా, మరి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలా, కనీస వేతనంతో పాటు వంట సామాగ్రి ప్రభుత్వమే పంపిణీ చేయాలా, అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగా కోడిగుడ్డుని పంపిణీ చేస్తుందో ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలకు కూడా కోడిగుడ్డుని పంపిణీ చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీస వేతనాలు ఇలా 3,000 రూపాయలు ఇస్తున్న గౌరవ వేతనం పేరుతోని మేము అడుగుతున్నాం. 3,000 రూపాయలతోని ఈ యొక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి ముఖ్యమంత్రి కానీ 3,000తో కుటుంబాన్ని పోషించగలుగుతారా అని మేము సిఐటిగా అడుగుతున్నాం. అదేవిధంగా 10,000 రూపాయలు పక్కన ఉన్న కేరళ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలలో కనీస వేతనాలు ఇస్తూ 18,000 రూపాయలు మేము కూడా అదే విధంగా అడుగుతున్నాం. 18,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. లేని చట్టంలో ఈ యొక్క సంక్రాంతి సెలవులలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పంటలు పనిచేసి మేము ఊరుకుంటామని ఈ యొక్క 2 ప్రభుత్వం హెచ్చరిక